అంటే ఇంకా దేవుడి మీద భారం వేసి రావాలి తప్పించి ఇంకా నార్మల్గా అయితే రాలేము. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 ఫర్ కేదార్నాథ్ ట్రిప్. సో కేదార్నాథ్ పార్ట్ 1 అయితే మీరు అందరు చూసేసారు కదా. సో ఇది పార్ట్ 2 ఫర్ ట్రెక్కింగ్, రిషికేష్, ఇంకా దర్శనం ఎలా అయిందని చూపిస్తాము. సో ఇప్పుడైతే మేము సోన్ప్రయాగ్కి వచ్చి లగేజ్ అంతా పెట్టాం అని చెప్పాం కదా. సో పెట్టిన తర్వాత బ్యాగేజ్ అన్నీ లాకర్లో పెట్టేసి మేమైతే ట్రెక్కింగ్ కోసమని కావాల్సిన ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ బ్యాక్ ప్యాక్లో వేసి రెడీ అయితే అయ్యాము. ట్రెక్కింగ్ షూ మాత్రం చాలా మ్యాండేటరీ, అండ్ స్నాక్స్ కూడా పట్టుకోండి, అండ్ స్టిక్స్ కూడా అక్కడే అమ్ముతారు, అది కూడా తీసుకోండి. ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయకండి. గెట్ రెడీ ఫర్ ది బాయ్స్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేక ఇక్కడ స్కానింగ్ చేసుకోవాలి, దెన్ పైకి వెళ్ళాలి. చల్టో గాయ్స్, ఇప్పుడు సోన్ప్రయాగ్ నుండి గౌరీకొండ కోసం ఇక్కడ క్యాబ్స్ ఉంటాయి. ఓన్లీ ఇవే క్యాబ్స్. ఈ క్యాబ్స్ ఎక్కాలి. 50 రూపీస్ ఎక్కనండి. ప్రైవేట్ ట్రావెల్స్, గవర్నమెంట్ ఏమి ఉండవు. ఇక్కడ ఇవి ఉంటాయి, చూపిస్తాను. ఇదండి ఈ క్యాబ్స్. సో గైస్, ఇంకా ఇది చాలా నడిచిన తర్వాత ఫస్ట్ టైం కూర్చున్నాం. ఎన్ని కిలోమీటర్స్ నడిచామో కూడా తెలీదు. మనకి ఇలాంటి ఒకటి తోడెత్తి మిగతా వాళ్ళు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వీడెప్పుడు ఆగుతాడని నేను ఎప్పుడు ఆగుతానని ఆగాం. ఇప్పుడే కాదు, అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా ఇంక మా ఇద్దరమే. ఓకే గాయ్స్, సో ఇప్పుడు 12.5 ఉంది. ఇంకా ట్రెక్ చేయాల్సిందే. 12.5 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ వచ్చేసాం. సో 10 వరకు ఆగొద్దు బాబాయ్. 10 వరకు ఆగం గాయస్. చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది క్లైమేట్. చూడండి ఇంకా మబ్బుల్లాగా ఉన్నాయి, బట్ నౌ ఇట్స్ 2:48. సో డైరెక్ట్గా 10 కిలోమీటర్స్ ఉన్నప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తా. ఓకే గాయస్, చలో. మార్నింగ్ నుండి మ్యాగీ తింటున్నాము. మధ్యాహ్నం కూడా మ్యాగీ తిన్నాం. మా వాళ్ళు సర్వ్ అయిపోయారు కానీ నేను అవ్వలేకపోయా. బాబాయ్. సో గాయ్స్, ఫైనల్గా టెంపుల్కి దగ్గరలో వచ్చి ఇంకా ఇక్కడ క్యాంప్ ఒకటి తీసుకున్నాము. క్యాంపులో ఉంటాము ఈరోజు. ఒక 3-4 అవర్స్ పడుకొని ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా భయంకరమైన ట్రెక్కింగ్. లైఫ్లో అలాంటిది ఎప్పుడూ చేయలేదు. ఒక పక్క పెద్ద వర్షం, చలి. అమ్మో, కేదార్నాథ్ అంటే ఇంకా దేవుడి మీద భారం వేసి రావాలి తప్పించి ఇంకా నార్మల్గా అయితే రాలేం. చాలా హెవెన్లా ఉంది. ఓకే గాయ్స్, ఒకసారి చూపిస్తానండి. ఇదే మా కిచెన్ క్యాంపు. 5 మెంబర్స్ ఇందులో పడుకుంటాం. उसको मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण, तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी. యాక్చువల్గా మార్నింగ్ లేద్దాం అనుకున్నాం, బట్ నైట్ పడుకునేటప్పటికి అసలు ఎవరికి మెలకు రాలేదు. ట్యాబ్లెట్స్ మా దగ్గర ఏ ట్యాబ్లెట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకొని పడుకుండిపోయాము. అంత చలిగా అయితే ఉంది, చాలా చలి. ఇప్పుడు రెస్ట్ రూమ్స్కి వెళ్తున్నాం, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. ఇక్కడ హాట్ వాటర్ ఇస్తారు. ఇక్కడ అవి బకెట్లో పట్టుకొని అక్కడ స్నానం చేయాలి. ఇవి రెస్ట్ రూమ్స్ అంట. సో గాయ్స్, గుడ్ మార్నింగ్.
డే 3 ఇప్పుడు. డే 3 4 తెలియదు. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మన శివయ్యని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో ఈరోజు ఇక్కడే నిన్న నైట్ ఇక్కడే స్టే చేసి ఉండే మేము ఇందులో. సో చూపిస్తూ ఉండండి హిల్స్ ఎలా ఉన్నాయో. ఉన్నారు కదా అవే మంచి కొండలు. చిన్నప్పుడు అప్పుడెప్పుడో చూశాను యూట్యూబ్లో. ఇప్పుడు ఇంకా ఈ కొండకు మంచు పడలేదు, పడుతుంది అంట రాత్రికి. శివాయ్. సో ఇక్కడ నుండి ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. వాళ్ళందరూ రెడీ అయిపోయి వస్తున్నారు. హర హర మహాదేవ్. लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा लागी मेरी అయితే ఇప్పుడే దర్శనం అయ్యింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మార్నింగ్ 8 o'clock వస్తే ఇప్పుడు దర్శనం అయ్యింది. అది కూడా ఇంకా బ్యాక్ డోర్ నుండి VIP దర్శనం చేయించాము. 2000 అంట టికెట్. సో ముగ్గురం 6,000 ఇచ్చి ఇంకా దర్శనం చేయించాం. ఫుల్ రష్గా ఉంది, చాలా బాగా జరిగింది. సో ఫైనల్గా అయితే దర్శనం అంతా అయిపోయింది. సో రిటర్న్ కూడా దిగిపోయాము. ఆల్మోస్ట్ 7 kilometers అయితే దిగిపోయాను. ఇంకా 7 kilometers ఉంది. నేనైతే చూపించే కదా గుర్రం ఎక్కేసా. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం కాలు ఏదో బెనికినట్లు అనిపించింది. ఎందుకంటే మంచిది ఫుల్గా అదే పెయిన్తో మనం నడిస్తే ఇంకా ఎక్కువైపోద్దని రిటర్న్ వచ్చేసి ఇంకా గుర్రాన్ని మాట్లాడుకున్నా. 1200 ఏమో, అంటే ఆల్మోస్ట్ ఆఫ్ రూట్ అయితే వచ్చేసాము. ఇంకా హర హర మహాదేవ్. సో గాయ్స్ ఫైనల్గా అయితే మా కేదార్నాథ్ ట్రెక్కింగ్ ట్రిప్ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. సో ఇదే ఎంట్రీ గేట్. వచ్చేసాం. ఇంకా కొంచెం దూరం నడిస్తే ఇంకా వెళ్ళిపోతాం డెస్టినేషన్కి. అక్కడ నుండి మళ్ళీ మా బాబాయ్ గడు అస్సలు నడలేకపోయాడు. యా గాయ్స్, సో ట్రెక్కింగ్ అండ్ దర్శనం అని చాలా బాగా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఇంకా క్యాబ్ మాట్లాడుకొని డైరెక్ట్ రిషికేష్కి వచ్చేసాము. ఇంకా రిషికేష్లో స్టే చేసాము. హలో గాయ్స్, సో ఇంకా ఇందాక పడుకొని లేచాం. అసలు నిద్ర కూడా పట్టడం లేదు, బాడీ పెయిన్స్కి, ఫుడ్ లేదానికి. ఎక్కడికి వచ్చినా సరే మన ఇండియన్ మన సౌత్ మెనూ మాత్రం ఉండాలి. ఒక 15 minutes మేము నడిచి వచ్చాము. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది అని. అది కూడా ఎలా ఉంటుందో తెలీదు. ఎక్కడికి వెళ్ళా మ్యాగీలు గీగీలు తప్పింది ఇంకేం దొరకడం లేదు.